అయితే ఈ సంబంధ బాంధవ్యాల్లో చాలామంది సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి చేశాడు కదా. సృష్టికర్త ఎవరు? నేను ఉంటేనే కదా. ఆ సృష్టికర్త సర్వవ్యాపకుడే కదా. సర్వవ్యాపకంగా ఉన్న పదార్థం ఏంటి? ఆకాశం మాత్రమే. ఆది తుది మధ్య లేకుండా సర్వవ్యాపకత లక్షణం ఉన్నది. ఆకాశం తను తాను సృష్టించగలదు కదా. ఆకాశం, నేను ఆకాశాన్ని, నాకు ఆది తుది మధ్య లేదు, అంతటా వ్యాపించే లక్షణం ఉందని ఆకాశం మాట్లాడుతున్నా. ఆకాశం మాట్లాడదు కాబట్టి జడ చేతన పదార్థము. అదేంటి? జడమనొచ్చు, పూర్తిగా జడం అంటే చేతనం అంటే అవును. కానీ ఈ జతన పదార్థానికి సాక్షి చైతన్యం ఇంకా చెప్పంటే, సాక్షి చైతన్యం, చైతన్య సాక్షి యొక్క సహకారంతో అక్కడే అంటే ఆత్మ యొక్క సహాయం చేత ఆత్మ ఉండదు కాబట్టి ఇవన్నీ జడచేతన పదార్థాలని వాటి పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. నీ నా ప్రమేయం లేదు. ఎలాగా? నేను ఉన్నాను, ఆకలేసింది, కొత్త ఆహారం తిన్నాను. ఆహారం నోట్లో వేసుకోగానే లోపల పార్ట్స్ తెలుసు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల మొక్కలు వీటికి ఆమ్లాలు ఊరేసి పెద్ద బ్రేకులు, చిన్న బ్రేకులు ఇవన్నీ మార్పులు అయిపోయి చివరికి ఏమవుతుంది? మలంగా అన్నింటిలో వేరు వేరు అవుతాయి. మళ్ళీ తింటుంటా, మళ్ళీ చేస్తున్నా. ఈ మార్పులు చేర్పులు అన్నీ కూడా ఈ మిషన్, ఈ యంత్రము, దేహాంతరాన్ని నొక్కి ఇచ్చావా? నిద్రలో ఎలా జరుగుతుంది? వాటికి అవే పనులు, నిద్రాకాల మెలుకులు మనకున్నాయి, కానీ ఈ మిషన్కి లేవు కదా, అది మాట్లాడలేదు కదా. అంటే దేహం, నేను దేహం అందు, దాన్ని గుర్తించదు, గమనించదు, తెలుసుకోవచ్చు. కానీ ఈ దేహము చైతన్య శక్తితో తనకు తానే చైతన్యమునందు